బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో విమానం ల్యాండింగ్. అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో గమ్య స్థానాలకు వెళ్తామని మూడ్లో ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో జాగ్రత్తలు వహించారు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఆ పైలట్ విమానాన్ని దించకపోగా మరోసారి గాల్లోకి తీసుకెళ్లాడు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన పడ్డారు. చెన్నై విమానాశ్రయంలో అరుదైన ఘటన జరిగింది. ల్యాండింగ్ అవ్వాల్సిన విమానాన్ని చివరి నిమిషంలో పైలట్ ఆపేశాడు. దాదాపు ల్యాండింగ్ అయ్యే సమయంలో మళ్లీ గాల్లోకి ఎగిరిన విమానం రన్వేపై వాతావరణం అనుకూలించక ఇలా జరిగినట్లు తెలుస్తుంది. అయితే విమానంలో ఉన్నవారు మాత్రం భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక కాసేపు ఇబ్బంది పడ్డారు. రేటిక మనం ఇక్కడ చెన్నైలో విమాన ఘటనకు సంబంధించిన విజువల్స్ అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అయితే కాసేపట్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం కూడా మళ్ళీ గాల్లోకి తీసుకెళ్లిన విజువల్స్ అయితే మనం క్లియర్గా మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఎందుకంటే ఆల్మోస్ట్ రన్వే పైకి వచ్చి కూడా విమానం అయితే గాల్లోకి వెళ్ళింది. దీంతో ఆ ప్రయాణికులంతా కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కూడా మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఏం జరిగిందో ప్రయాణికులకు తెలియని పరిస్థితి అక్కడైతే మనకి కనిపిస్తుంది. అండ్ అలాగే వాతావరణం అనుకూలించక జరిగిందా లేదా ఏదైనా సాంకేతిక లోపమా అనేది కూడా మనకైతే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము విమానం రన్వే పైకి చేరువలకు వచ్చి కూడా మళ్ళీ గాల్లోకి తీసుకెళ్లిన వైనమైతే మనం చూస్తున్నాము. అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ ఘటన అయితే ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భయపడేలా చేసిందని చెప్పవచ్చు. అయితే దీనిపై ఏం జరిగిందనేది కూడా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ వాతావరణం కూడా మనం చూస్తున్నాము. ఆ మబ్బులతో కమ్మేసినట్టు కూడా మనకి వాతావరణం క్లియర్ గా కనిపిస్తుంది. సో అక్కడ మంచు కూడా మనకి విజువల్స్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది. మరి వాతావరణం అనుకూలించకే ఇలా జరిగిందా లేదా ఇంకేదైనా లోపం ఉందా అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే. సో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైన సంఘటన అనే చెప్పుకోవచ్చు మనం. సో దీనికి ఎందుకు ఇలా జరిగింది ఏంటనేది కూడా మనకి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే విమానం గాల్లో తేలిన దృశ్యాలు, రన్వే పైకి వచ్చి మళ్ళీ గాల్లోకి ఎగిరిన దృశ్యాలు కూడా మనం అయితే స్క్రీన్ మీద చూస్తున్నాం. చెన్నై ఎయిర్పోర్ట్ లో జరిగిన అరుదైన ఘటన అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అయితే రన్వే పై రావాల్సిన విమానం అయితే ఒక్కసారి కూడా ఆల్మోస్ట్ రన్వే పైకి వచ్చి మళ్ళీ ఒక్కసారిగా కూడా గాల్లో ఎగిరిన ఘటన అయితే చూస్తున్నాము. ఇలా మళ్ళీ గాల్లోకి వెళ్లే సమయంలో కూడా ఒక్కసారిగా విమానం అయితే షేక్ అయింది. అయితే ఎందుకు ఇలా జరిగింది, అక్కడ వాతావరణంలో అనుకూలించక ఇలా జరిగిందా లేదంటే సిగ్నల్ ప్రాబ్లమా ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రయాణికులంతా కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలైతే చేతిలో పెట్టుకుని విమానంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం చాలా క్లియర్గా ఆల్మోస్ట్ విమానం ల్యాండ్ అయ్యే టైం కూడా అక్కడ ఆల్మోస్ట్ రన్వే పైకి వచ్చి ఒక్కసారిగా వెళ్ళింది. ఎందుకంటే ఆల్మోస్ట్ విమానాన్ని అక్కడ టేకప్ చేసే సమయంలో కూడా ఇంత ఫాస్ట్గా అయితే వెళ్ళదు. బట్ మనం స్క్రీన్ మీద అయితే చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ రన్వే పైకి వచ్చి ఒకేసారి గాల్లోకి అంత ఫాస్ట్గా వెళ్ళడం అనేది అక్కడ విమానంలో ప్రయాణికులు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, వాళ్ళు ఎలాంటి భయం ఫేస్ చేస్తున్నారు అన్నది కూడా మనం అక్కడ ఘటన చూస్తుంటే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఎందుకంటే అక్కడ సిగ్నలింగ్ ప్రాబ్లం ఉందా లేదా వాతావరణం అనుకూలించక ఎలా జరిగిందా, ఇంకేదైనా ఇన్ కేసు ప్రాబ్లం వచ్చిందా లేదా సాంకేతిక లోపం వచ్చిందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో విమానం కూడా ఒక్కసారిగా అక్కడ మనం చూస్తున్నాం ఎలా వెళ్ళింది అనేది కూడా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్లో అయితేని. సో దీనిపై అయితే మనకి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. బట్ ప్రయాణికులంతా కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఉన్నారని మనం చెప్పుకోవచ్చు.
రైట్. ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సో విమానం ఒక్కసారికి కూడా రన్వే పైకి వచ్చి మళ్ళీ గాల్లో ఎగిరిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో దీంతో ప్రయాణికులందరూ కూడా భయాందోళనతో ఉన్నారని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఎయిర్పోర్ట్లో విమానం రన్వే పైకి వచ్చి ఒక్కసారిగా కూడా మళ్ళీ గాల్లో ఎగిరింది. ఎగిరే సమయంలో కూడా అది చాలా ఫాస్ట్గా వెళ్ళింది. సో అసలు దీనికి కారణాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అఖిల, నిన్న మొన్న 2 రోజులుగా ఏదైతే పెంగాయ్ తుఫాన్ ప్రభావంతో చెన్నై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్ ను అధికారులు మూసివేశారు. రన్వే పైకి, అదేవిధంగా ఎఫ్రాన్ పైకి కూడా పెద్ద సంఖ్యలో నీరు చేరుకోవడంతో విమానాశ్రయాన్ని మూసివేసినట్లు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో నిన్న హైదరాబాద్ నుంచి ఏదైతే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఒక విమానము చెన్నైలో ల్యాండ్ కావాల్సింది, ఇండిగో విమానం. అయితే కింద విమానాశ్రయాన్ని మూసివేయడంతో పాటు కింద వర్షపు నీరు కూడా పెద్ద సంఖ్యలో రన్వే మీద ఉండడంతో అది చివరి నిమిషంలో అతనికి ఏదైతే ఇక్కడ ల్యాండ్ అవుతున్నానంటూ ఎయిర్పోర్ట్ అధికారులకు తెలియజేయడం, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు నిరాకరించడంతో ఒక ల్యాండ్ అయ్యే దశలో ఒక్కసారిగా కిందికి వచ్చి మరోసారి పైకి లేచి బెంగళూరులో ఆ విమానాన్ని ల్యాండ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు సమాచారం. మొత్తం మీద అయితే పైలట్ పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకోకుండా దింపాడా, లేకపోతే అతనికి క్లియరెన్స్ ముందుగా ఇచ్చి తర్వాత వద్దన్నారా అన్న విషయం మీదనే ఇప్పుడు విమానాశ్రయ అధికారులు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి దర్యాప్తు కూడా ఆదేశించినట్లు సమాచారం. ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో నిన్న మధ్యాహ్నానికే చెన్నై విమానాశ్రయాన్ని ఈ రోజు ఉదయం 10 గంటల వరకు మూసివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు పూర్తి స్థాయిలో ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం మరి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న విషయం మీదనే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు విచారిస్తున్నారు. ఆ పైలట్ కి సమాచారం ఇవ్వలేదా, లేకపోతే ఏదైతే హైదరాబాద్ లోనే బయలుదేరినప్పుడు ఎందుకు చెన్నై వరకు అనుమతించారన్న విషయం మీద కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద అయితే ఒక్కసారిగా ఈ జరిగిన ఘటనతో ప్రయాణికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో ఉన్న సిబ్బంది కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఏమైనా జరగరాని జరిగితే ప్రమాద పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అన్నది వారు ఊహించుకున్నారు. ముఖ్యంగా రన్వే పైన పెద్ద ఎత్తున వాటర్ ఉండడం, అదేవిధంగా ఎఫ్రాన్ పైన మొత్తం విమానాశ్రయం అంతా నీటితో నిండి ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో ఈ విధమైన ధైర్యం చేయడం మనం చూడవచ్చు. రన్వే మీద ఏదైతే విమానం దిగుతున్న సమయంలో పెద్ద ఎత్తున నీరు కూడా పైకి ఎగరడం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటన మాత్రం చెన్నై విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. అఖిల, అయితే దామోదర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో అయితే పైలట్ అయితే చాలా చాకచక్యంగానే విమానాన్ని మళ్ళీ గాల్లోకి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారా? ఈ విమానంలో సుమారుగా ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నుంచి చెన్నై వస్తున్న ఇండిగో ఫ్లైట్ లోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఓవైపు విమానాశ్రయాన్ని మూసివేసిన నేపథ్యంలో ఈ విధంగా రావడం మీద కొంత ఇది విమానాశ్రయ అధికారులతో అటు పైలట్ కు ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ ఘటన వెంటనే వారిని అక్కడి నుంచి తీసుకెళ్లి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దింపివేసినట్లు సమాచారము. దీంతో పాటు ఎందుకు దింపాల్సి వచ్చిందన్న కోణంలో కూడా ఎందుకు విమానాన్ని చెన్నై విమానాశ్రయానికి అనుమతించారు, ఏ కారణం వల్ల విమానం ఇక్కడికి వచ్చిందన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది ఎయిర్పోర్ట్ అధికారులు. మరోవైపు విమానాశ్రయంలో ఏదైతే చాకచక్యంగా విమానాన్ని కింద రన్వేలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుకున్న సమయంలో పూర్తి స్థాయిలో కిందికి వచ్చిన తర్వాత అతనికి సమాచారం అందిందని సమాచారం. దీంతో అతను ఏదైతే విమానాన్ని కింద ల్యాండ్ చేసే సమయంలో తిరిగి ఒక్కసారిగా పైకి లేపి తిరిగి దిశ మార్చుకొని ఏదైతే బెంగళూరుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపునకు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు తెలిసింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో పూర్తి స్థాయిలో బెల్ట్లు ధరించి ఉండడం వల్ల ఎలాంటి గాయాలు కానీ ఏమి కాలేదని కూడా తెలుస్తుంది. కొంతమంది మానసికంగా బాగా ఆందోళనకు గురైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.